ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ నెల 25వ తారీఖు సోమవారం చంద్రగ్రహణం రాబోతోంది. ఈ గ్రహణం అత్యంత శక్తివంతమైనదని పండితులు చెప్తున్నారు. పౌర్ణమి అలాగే హోలీ పండుగ కావడం వల్ల ఎంతో విశేషమైనదని చెప్తున్నారు. అయితే మారుతున్న గ్రహస్థితి వల్ల ఈ పౌర్ణమిలోపు కర్కాటక రాశి వారికి గండం పొంచి ఉంది. అలాగే మీ జీవితంలో 4 అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. మీ తలరాత మారబోతోంది. కర్కాటక రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి. మరి కర్కాటక రాశి వారికి ఎటువంటి గండం పొంచి ఉంది, ఏ విషయంలో అదృష్టం కలిసి వస్తుంది, అలాగే వీరి జీవితంలో జరగబోయే 4 అతిపెద్ద సంఘటనలు ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే కర్కాటక రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ సమయంలో కర్కాటక రాశి వారి జీవితంలో అనేక అద్భుతాలు జరగబోతున్నాయి. మీరు ఎన్నడూ చూడని అదృష్టాన్ని చూడబోతున్నారు. ప్రతి రంగంలోనూ కర్కాటక రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. మీరు ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. కర్కాటక రాశి వారికి సూర్యగ్రహ ప్రభావం వల్ల ఒక సహజమైన శక్తి అనేది ఏర్పడుతుంది. దీని ద్వారా మీరెంతో ప్రకాశవంతంగా మారుతారు. ఈ సమయంలో కర్కాటక రాశి వారి యొక్క వాక్ చాతుర్యం అనేది మరింత మెరుగుపడుతుంది. మీరు ఎదుటివారితో మాట్లాడే విధానం అనేది ఎదుటివారిని ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తులను ఆకర్షించే విధంగా ఉండే మీ వాక్చాతుర్యం మీ చుట్టూ ఉండే వ్యక్తులను మీ వైపు ఆకర్షించేలా చేస్తుంది. తద్వారా మీరు మరిన్ని పేరు ప్రఖ్యాతులను కూడా సంపాదించుకుంటారు. ఏది ఏమైనా కర్కాటక రాశి వారికి ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. పౌర్ణమిలోపు కర్కాటక రాశి వారి జీవితంలో ఎన్నడూ మర్చిపోని విధంగా మారుతుంది. ఆర్థిక విషయాలలో దూకుడు ప్రదర్శిస్తారు. ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు మీరు అత్యధిక ఆవేశంతో కొన్ని ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం. దీని ద్వారా మీకు ఆర్థిక పరమైన ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో మీ యొక్క వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పరమైన ఎదుగుదలను చూస్తారు. కర్కాటక రాశి వారు దూర ప్రయాణాలు చేస్తారు. దూర ప్రయాణాలు వీరికి లాభిస్తాయి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఆర్థిక క్రమశిక్షణ, సమయ పాలన అధికంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. వీరిని భయపెట్టిన పనులు చేయించుకోవటం చాలా కష్టం. కర్కాటక రాశి వారంటే కఠిన స్వభావులు అని సమాజంలో వీరి పట్ల ఒక భేదాభిప్రాయం ఉంటుంది. దీని ద్వారా ప్రతి ఒక్కరూ వీరిని చూసి వీరు చాలా కఠినాత్మకులు అని అభిప్రాయానికి వస్తారు. తద్వారా వీరు కొన్ని సందర్భాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కర్కాటక రాశి వారితో ఎలా అయినా పనులు చేయించుకోవటానికి ఇతరులు ఎక్కువగా శ్రమిస్తారు. కర్కాటక రాశి వారు ఇతరులకు మంచి చేసినప్పటికీ కూడా దాన్ని సమాజం గుర్తించదు. ఎన్ని మంచి కార్యక్రమాలు చేపట్టినా వీరికి సమాజంలో గుర్తింపు అనేది ఉండదు. కర్కాటక రాశి వారు తాము నమ్మిన సిద్ధాంతాలను ఆచరిస్తూ ఉంటారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా తాము నమ్మిన సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. కర్కాటక రాశి వారికి ఈ సమయంలో ఈ రాశి వారి అంచనాలన్నీ కూడా 90% వరకు నిజమవుతాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా ఎంతో సంతోషమైన జీవితాన్ని గడుపుతారు. కర్కాటక రాశి వారికి జీవితంలో వారి స్నేహితుల వల్ల అనేక సందర్భాలలో కర్కాటక రాశి వారికి వీరి స్నేహితులు వీరి జీవితంలో అనేక సందర్భాలలో తోడుగా ఉంటారు. స్నేహితుల ద్వారా పొందే సహాయం వీరి జీవితంలో ఎప్పటికీ మర్చిపోనిదిగా ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన పురుషులు స్త్రీల ద్వారా ఎక్కువ శాతం మోసపోతూ ఉంటారు. కర్కాటక రాశి వారు రాజకీయాలలో బాగా రాణిస్తారు. రాజకీయ రంగంలో ఉన్న కర్కాటక రాశి వారికి ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతుంది. ప్రజలలో మీ పట్ల నమ్మకం ఏర్పడుతుంది. ఈ నాయకుడు మన కోసం శ్రమిస్తున్నాడు అనే భావన ప్రజలలో కలుగుతుంది. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. ఎంతో కాలంగా పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే కర్కాటక రాశి వారి కళ నెరవేరే సమయం ఇదే. ఈ సమయంలో మీ విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడమే కాకుండా మీ కళలు నెరవేర్చుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది. కర్కాటక రాశి వారు ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పని పూర్తి చేసేంత వరకు కూడా నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. కర్కాటక రాశి వారికి పట్టుదల చాలా అధికంగా ఉంటుంది. అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసేంత వరకు కూడా పట్టిన పట్టు వీడకుండా కష్టపడతారు. కర్కాటక రాశి వారు కొద్ది కాలం పరిచయంతోనే ఏర్పడిన స్నేహితులను చాలా గుడ్డిగా నమ్ముతారు. ఈ విధంగా ఎదుట వ్యక్తులను గుడ్డిగా నమ్మడం ద్వారా వారితో ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకోవడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
తాము నమ్మిన వ్యక్తులే తమను మోసం చేసేసరికి కర్కాటక రాశి వారికి ఎంతో మానసిక ఆందోళన పెరుగుతుంది. నమ్మిన వ్యక్తులు మోసం చేయటం అనేది కర్కాటక రాశి వారికి ఎక్కువ సందర్భాలలో జరుగుతూ ఉంటుంది. అందువలన కర్కాటక రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుట వ్యక్తులకు తమ విషయాలను చెప్పుకోవలసి వచ్చినప్పుడు వారు ఎంతవరకు మీకు స్నేహితులు 1-2 సార్లు ఆలోచించుకొని మీరు మీ విషయాల్ని షేర్ చేసుకోవడం అనేది మంచి విషయం. అదేవిధంగా స్త్రీల విషయాల్లో కర్కాటక రాశి వారు చాలా త్వరగా మోసపోతూ ఉంటారు. స్త్రీల విషయానికి వచ్చేసరికి కర్కాటక రాశి వారికి వారు చెప్పిందే నిజమనే భావన కలిగి ఉంటారు. అందువల్ల స్త్రీల పట్ల తమ వైఖరిని మార్చుకోలేక ఎక్కువ సందర్భాలలో మోసపోతారు. కర్కాటక రాశిలో వారు కెరీర్ పరంగా మధ్యమ ఫలితాలను పొందబోతున్నారు. ఈ సమయంలో పనిలో ఒత్తిడి పెరుగుతుంది. మీ పై అధికారులకు మీకు పని విషయంలో మనస్పర్ధల కారణంగా వాగ్వాదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ పై అధికారులతో మీరు మాట్లాడే మాట తీరు సరిగ్గా లేకపోవటం ద్వారా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అందువల్ల ఎదుట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడటం మంచిది. అంతేకాకుండా మీ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించటం కూడా చాలా అవసరం. ఇతరులను నొప్పించే విషయాన్ని కూడా బాధ లేకుండా వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి చెప్పడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తవు. కర్కాటక రాశి వారు ఈ సమయంలో నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ధన కనక వస్తు వాహనాలను కొనుగోలు చేయడంతో పాటు మీ స్థిర చరాస్తులను అభివృద్ధి చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. కర్కాటక రాశి వారు ఈ సమయంలో భాగస్వాములతో మరింత సన్నిహితంగా ఉండటం ద్వారా మీకు మీ భాగస్వాములకి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతాయి. మీ సంసార జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. ఎంతో కాలంగా కోర్టు తగాదాలలో ఇరుక్కున్న పూర్వీకుల ఆస్తులు మీవవుతాయి. మీ ప్రమేయం లేకుండానే కోర్టు తగాదాలన్నీ కూడా తీరిపోతాయి. కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. పెట్టుబడిదారులకు లాభాల వర్షం కురుస్తుంది. మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి చోట కూడా మీకు లాభాలు వస్తాయి. గోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొండంత ఫలితాన్ని పొందుతారు. పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ అవుతుంది. అనుకూలమైన గ్రహస్థితి వల్ల కర్కాటక రాశి వారికి విద్యపరంగా ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ రంగంలో ఉన్న కర్కాటక రాశి వారికి ఈ సమయంలో మీ యొక్క కళలు నెరవేర్చుకునే అవకాశం లభిస్తుంది. సూర్యుని అనుగ్రహం ద్వారా కర్కాటక రాశి వారికి వ్యాపార పరంగా కూడా మంచి రోజులు రాబోతున్నాయి. కర్కాటక రాశి వారికి వ్యాపార పరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారం చేసే కర్కాటక రాశి వారు ఈ సమయంలో ఎన్నో లాభాలు గడిస్తారు. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కూడా గ్రహస్థితి అనుకూలించడం వల్ల మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. ఎప్పటి నుంచో సంతానం కలగక ఇబ్బంది పడే వారికి ఈ సమయంలో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ నిరాశ చెందిన దంపతులకు ఈ సమయంలో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ యొక్క సంతానం ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. గ్రహ మార్పిడి కారణంగా ఎంతో కాలంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న, వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారికి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగి సకాలంలో వివాహం జరుగుతుంది. మీ యొక్క ప్రేమ సఫలీకృతమవుతుంది. వివాహం విషయంలో కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. ప్రేమించిన వ్యక్తులు వివాహం విషయంలో తమ కుటుంబ సభ్యులతో మొదట ఇబ్బంది పడినా ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మీకు భాగస్వామిగా వచ్చే వ్యక్తి ద్వారా ప్రశాంతత, సంతోషం, ప్రేమ, ఆనందం, ఆర్థికపరమైన లాభాలను పొందుతారు. వీరి దాంపత్య విషయంలో మొదట కలహాలు చోటు చేసుకున్న భాగస్వామి మీద ఉన్న ప్రేమ ద్వారా ఆ కలహాలన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా ఉంటారు. ఆరోగ్యపరంగా కర్కాటక రాశి వారు జలుబు, గొంతుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడటం కోసం కర్కాటక రాశి వారు సమయానికి ఆహారం తీసుకోవటం, సరైన నిద్ర చాలా అవసరం. వ్యాయామం, యోగా ద్వారా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలరు. మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం కర్కాటక రాశి వారు లక్ష్మీదేవిని పూజించటం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. హనుమాన్ చాలీసాను నిత్యం పఠించడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు. కర్కాటక రాశి వారు తమకు ఉన్నంతలో ప్రతి వారం ఎంతో కొంత దానం చేయటం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. సో చూసారు కదండి, పౌర్ణమిలోపు కర్కాటక రాశి వారికి ఎటువంటి గండం పొంచి ఉంది, అలాగే వీరి జీవితంలో జరగబోయే 4 అతిపెద్ద సంఘటనలేంటి, ఏ విషయంలో వీరికి అదృష్టం వరిస్తుంది అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కర్కాటక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.